మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. విజయ్ రీల్లోనే కాదు, రియల్ గాను హీరో అనిపించుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రజల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుండగా సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తోందని విస్తృతంగా చర్చ జరుగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలకమైన పదవుల నియామక విషయంలో తన మార్క్ చూపిస్తున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా విరుగంబాకం ఎమ్మెల్యే కారు డ్రైవర్ కుమారుడు శబరినాథ్ ను నియమించారు. ఇటీవల అసెంబ్లీ స్పీకర్ గా జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం తెలిసిందే. విరుగంబాకం నియోజకవర్గంలో టీవీకే తరపున పోటీ చేసిన శబరినాథన్ తన సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి ప్రభాకర్ రాజాపై 27,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. డీఎంకే తరపున ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా శబరినాథన్ కు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమితులయ్యారు. ఈ నియామకంపై శబరినాథన్ కుటుంబం సంబరాల్లో మునిగింది. వారు సీఎం విజయ్ కు ధన్యవాదాలు తెలిపారు. నమ్మిన వారికి సముచిత స్థానం దక్కిందని సోషల్ మీడియాలో ప్రజల్లో అనూహ్యమైన స్పందన వస్తోంది. శబరినాథన్ తండ్రి రాజేంద్రన్ విజయ్ వద్ద 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. డ్రైవర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రస్తుతం విజయ్ కు పర్సనల్ అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్నారు. విజయ్ కళ్ల ముందే పెరిగిన శబరినాథన్ ఎన్నికల బరిలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ వెంటనే విజయాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తన ప్రీ కేజీ నుంచి బీటెక్ వరకు చదువు ఫీజులు కట్టి సొంత కుమారుడిలా పెంచారన్నారు. తమిళగ వెట్రి కళగం టీవీకేను 2024 ఫిబ్రవరి 2న విజయ్ స్థాపించారు. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి 108 స్థానాలను గెలిచారు. కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2, వీకేసీ 2 సపోర్టులతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే, అన్నా డీఎంకే ఇతర ప్రభుత్వం ఏర్పాటు కావడం తొలిసారి.